శాంతి చట్టం వారం రోజులుగా చర్చంతా దీని చుట్టూనే తిరుగుతోంది. ఇంతకీ ఈ చట్టంలో ఏముంది? 2008లోనే అమెరికాతో భారత్ అణు ఒప్పందం చేసుకున్న ఇన్నేళ్లుగా పెట్టుబడిదారులు దేశంలో ఎందుకు అడుగుపెట్టలేదు? 2010 నాటి సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ రద్దుతో వ్యాపారులకేంటి ప్రయోజనం? శాంతి చట్టాన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వ వాదనేంటి? మొత్తం వ్యవహారంపై నిపుణులేమంటున్నారు? అణు రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్రతో చట్టంగా మారింది. పౌర అణు రంగానికి సంబంధించిన అన్ని చట్టాలను ఇది భర్తీ చేస్తుంది. ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కొత్త చట్టం రాకతో ద అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 రద్దయ్యాయి. Sustainable and advancement of nuclear energy to transform India 2025 be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Aye. Those against will please say no. No. I think the ayes have it. The ayes have it. The ayes have it. The bill is passed. Harnessing what? The bill is passed. శాంతి చట్టంతో జరిగేదేంటి? ప్రైవేటు కంపెనీలు, జాయింట్ వెంచర్లు అణు విద్యుత్ ప్లాంట్లు నిర్మించడానికి, నిర్వహణకు అవకాశం ఏర్పడుతుంది. భారత్లో రిజిస్టర్ అయిన కంపెనీలు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకుని ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చు. విదేశీ కంపెనీలు నేరుగా అణు ఇంధన ప్లాంట్లు నిర్మించడానికి వీలుండదు. భారత కంపెనీల భాగస్వామ్యంలో పనిచేయవచ్చు. కానీ విదేశీ సంస్థలకు మైనారిటీ వాటా మాత్రమే ఉండాలి. వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. కొత్త చట్టం అవసరమేంటి? గత చట్టాలతో అణు ఇంధన రంగంలో ప్రైవేటు వ్యాపారులకు అవకాశం లేదు. అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 ప్రకారం అణు ఇంధనంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCILదే గుత్తాధిపత్యం. విదేశీ భాగస్వాములను ఆకర్షించేందుకు 2008లో అమెరికాతో భారత్ అణు ఇంధన ఒప్పందం చేసుకుంది. అయితే అణు విద్యుత్ ప్లాంట్ల భద్రతపై చెలరేగిన ఆందోళనలతో సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 వచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్లాంట్లో ప్రమాదం జరిగితే నిర్వాహకులదే బాధ్యత. రియాక్టర్లో లోపాలు కారణమైతే సరఫరా కంపెనీలు బాధ్యత వహించాలి. కానీ బాధ్యత తీసుకునేందుకు ప్రైవేటు కంపెనీలు సిద్ధంగా లేవు. ఆ నిబంధనను సాకుగా చూపిస్తూ 15 ఏళ్లుగా అణు ఇంధన రంగంలోకి ఒక్క ప్రైవేటు వ్యాపారి కూడా ప్రవేశించలేదు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నా ఆ దేశ సంస్థలు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. శాంతి చట్టం వచ్చాక అణు ఇంధన ప్లాంట్లో ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత? ఖచ్చితంగా నిర్వాహకులదే. సరఫరాదారుకు మాత్రం అస్సలు సంబంధం ఉండదు. నిర్వాహకులు కూడా 3000 కోట్ల వరకు నష్టానికే బాధ్యత వహిస్తారు. ప్లాంట్ స్థాయిని బట్టి పరిహారం లెక్కలు మారతాయి. స్మాల్ మాడ్యూల్ రియాక్టర్స్ SMR అంటే 150 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ప్లాంట్లో ప్రమాదం జరిగితే 100 కోట్ల పరిహారం చెల్లించాలి. 150 నుంచి 750 మెగావాట్ల ప్లాంట్ నిర్వాహకులు 300 కోట్లు, 750 నుంచి 1500 మెగావాట్ల లోపు ప్లాంటుకు 750 కోట్లు, 1500 నుంచి 3600 మెగావాట్ల లోపు ప్లాంటుకు 1500 కోట్లు, 3600 మెగావాట్లు దాటితే 3000 కోట్ల వరకు పరిహారమివ్వాలి. అంతకు మించి నష్టం జరిగితే న్యూక్లియర్ డ్యామేజ్ ఫండ్ ద్వారా కేంద్రం ఆదుకుంటుంది. ఈ ఫండ్కు ప్రాథమికంగా ప్రభుత్వమే కొంత మొత్తం సమకూరుస్తుంది. తర్వాత అణు ఇంధన వ్యాపారుల నుంచి యూనిట్కు 5 పైసలు చొప్పున లెవీ వసూలు చేస్తుంది. అత్యవసరమైనప్పుడు ఈ ఫండ్ను వినియోగిస్తుంది. పూర్తిగా ప్రైవేటుకు కట్టబెడితే ఎలా అంటారా? ప్లాంట్ నిర్మాణం, ఉత్పత్తి వరకే ప్రైవేటుకు అనుమతి. యురేనియం, థోరియం వెలికితీత, శుద్ధి, ఐసోటోపిక్ సెపరేషన్, స్పెంట్ ఇంధన రీప్రాసెసింగ్, హై లెవెల్ రేడియో యాక్టివ్ వ్యర్థాల నిర్వహణ, భారజల ఉత్పత్తి కేంద్రం చేతుల్లోనే ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్లాంట్ల పర్యవేక్షణకు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బోర్డు AERB ఇప్పటికే ఉంది. శాంతి బిల్లు ఈ సంస్థకు చట్టబద్ధ హోదా కల్పించింది. భద్రతాపరమైన ఆందోళనల పరిష్కారానికి స్వతంత్ర అణుశక్తి నియంత్రణ సంస్థ INSA ఏర్పాటును ప్రతిపాదించింది. లైసెన్సుల జారీ, నిబంధనల పర్యవేక్షణ, ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాలు INSAకే ఉంటాయి. వివాదాల పరిష్కారానికి అటామిక్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ వాదనేంటి?
దేశ విద్యుత్ అవసరాలు తీరాలంటే అణు ఇంధన ఉత్పత్తి అత్యవసరమని చెబుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో విద్యుత్ అవసరాలు బాగా పెరిగాయి. డేటా సెంటర్ల రాక జోరందుకుంది. ఇప్పటివరకు విద్యుత్ ఉత్పత్తికి భారత్ ఎక్కువగా బొగ్గుపైనే ఆధారపడుతోంది. దానివల్ల కాలుష్య సమస్య ఎదుర్కొంటోంది. 2070 నాటికి కాలుష్యరహిత దేశమే లక్ష్యమని అంటోంది. అంటే బొగ్గు వినియోగం తగ్గించి అణు ఇంధన ఉత్పత్తి పెంచాలి. అణు ఇంధన ప్లాంట్ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని. నిర్మాణానికి పట్టే టైం కూడా ఎక్కువే. ప్రస్తుతం దేశ అణు ఇంధన సామర్థ్యం 8.9 గిగావాట్లు. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో వాటా 3%. 2047 నాటికి 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ప్రైవేటు భాగస్వామ్యానికి తెరతీసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని మోదీ సమర్థించుకున్నారు. నవీన ఆవిష్కరణలు, పెట్టుబడులను ఆహ్వానించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గుర్తు చేశారు. నూతన చట్టంపై ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి? ఈ చట్టంతో నిర్వాహకులకు పరిమిత బాధ్యతే ఉంటుందని అంటున్నాయి. పెద్ద ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటని కమ్యూనిస్టు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. జపాన్లోని ఫుకుషిమా అణు ప్రమాద తీవ్రతను గుర్తు చేస్తున్నాయి. సరఫరాదారులకు బాధ్యత లేదనడం అత్యంత దారుణమని విమర్శిస్తున్నాయి. లాభం ప్రైవేటుకు, నష్టం మాత్రం దేశానికా అని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ నిలదీశారు. 2025 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ సమావేశంలో ఎస్ఎంఆర్లపై చర్చ జరిగిందని, అందుకు అనుగుణంగానే కొత్త చట్టం తెచ్చారని ఆరోపించారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు ఇంధనం ఉత్పత్తి చెయ్యాలంటే ప్రైవేటు భాగస్వామ్యం తప్పదని భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారు అజయ్ కుమార్ సూద్ అంటున్నారు. శాంతి చట్టంతో వ్యాపారులు ముందుకొస్తారని, గ్రీన్ ఎనర్జీ తయారీకి అవకాశం కలుగుతుందని విదేశాంగ నిపుణుడు రబీందర్ సచ్దేవ్ చెబుతున్నారు. అణు ఇంధన వినియోగంలో ప్రపంచ దేశాలు ఎక్కడున్నాయి? 97 గిగావాట్ల ఉత్పత్తితో అమెరికా అగ్రభాగాన ఉన్నా తీరుతున్న విద్యుత్ అవసరాలు 20%. 63 గిగావాట్ల అణుశక్తితో ఫ్రాన్స్ రెండో స్థానంలో ఉంది. ఆ దేశ విద్యుత్ అవసరాల్లో 70% పైగా వాటా అణు ఇంధనానిదే. ఇక 60 గిగావాట్ల ఉత్పత్తితో చైనా నంబర్ 3గా ఎదిగింది. దేశం అభివృద్ధి చెందాలన్నా, పెరుగుతున్న విద్యుత్ అవసరాలు తీరాలన్నా అణు ఇంధనం వైపు అడుగులు వేయడమే మార్గమన్నది భారత ప్రభుత్వ అభిప్రాయం.